వాక్యము చదువుకుందాం. రోమా పత్రిక 13వ అధ్యాయము. రోమా పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు ఈ ఆదివార ఆరాధనలో, పాటల్లోనూ, దేవా క్రమాల్లోనూ, వాక్యము చదువుటలోనూ ప్రభువా మీరు మీ పరిశుద్ధ ఆత్మను ఉంచి జరిగించిన కార్యక్రమను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా ధ్యానము చేసుకొనుటకు వాక్యాన్ని చదువుకొని ఉన్నాము. తండ్రి, మీరు వాక్యములో నుండి మాట్లాడమని, నీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తుటకు వినుట వలన, చదువుట వలన నేర్చుకొని నీ కట్టడలు అనుసరించి నడుచుకొనుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నరులైన వారిని నీ నడిపింపును బట్టి దీవించి వర్ధలు చేయమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమీన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించి వర్ధలు చేయును గాక. ఆమీన్. కూర్చుందాం. వినండి. దేవుని వాక్యము. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు జీవము కలిగిన వాడు. మన దేవుడు జీవము కలిగిన వాడు గనక మన దేవునికి నరులలో ఉన్న తలంపులను బట్టి మరి ఒకరు సలహా ఇవ్వనక్కర్లేదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అంతా తెలుసు. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. దేవునికి తెలియందంటూ ఏమీ లేదు. మరి మనకేం తెలుసు? మనకేం తెలుసు? దేవుని వాక్యం తెలుసు. తెలుసా అమ్మ? దేవుని వాక్యం తెలుసా? కొద్దిగా తెలుసు అంట. మనకేం తెలుసు అంట? కొద్దిగా కూడా తెలియదు అంటాను నేను. అదేమో కొద్దిగా తెలుసు అనుకుంటున్నాం కదా, అది కూడా తెలియదు అంటున్నాను నేను. గనక దేవుని వాక్యము చదివేటప్పుడు చాలా చక్కగా ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు ఒక నిమిషం లేక కొద్ది సమయం ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభువా, ఈ వాక్యం నేను చదువుతున్నాను, ఈ వచనము నేను చదువుతున్నాను. ఆ వచనములో నుండి నాతో మాట్లాడుము. ఆ వచనముతో నీవు నాతో మాట్లాడుము. నీవు నాతో మాట్లాడితే నేను బాగా ఉంటాను. నీవు నాతో మాట్లాడితే నేను బాగా చదవగలను. నీవు నాతో మాట్లాడితే నేను బాగా ఇంకా వాక్యానుసారముగా జీవించగలను. గనక దేవుడు తన వాక్యం చదివినప్పుడు ఆ వాక్యముతో ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు. ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు. అదేదో నూసు పుస్తకం లాగానో, అదేదో నవలలాగానో గనక లైన్గా చదువుకుంటా పోయి మొత్తము ఇడిచిపెట్టి మరిచిపోయి పరిస్థితిలో ఉంటే, అలా చదివితే అదేం చేయదు, బుర్రలోనికి రాదు. ఒకవేళ వచ్చినగా నిలవబడదు. గనక దాన్ని ఎలా చదవాలి? మనసు పెట్టి, కళ్ళు బాగా పెట్టి, చెవులు బాగా పెట్టి
బాగా మనసు పెట్టి చదవాలి, బాగా మనసు పెట్టి చదవాలి. అలా చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. అలా చదివితే బైబిల్ బాగా మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైతే ఆ వాక్యాన్ని బట్టి, అర్థం చేసుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుని మహిమపరుస్తాం, దేవుని మహిమపరచగలం. అలా దృష్టి పెట్టి, మనసు పెట్టి వాక్యం చదవకపోతే మనం బాగా చదవట్లేదని, మనం బాగా దృష్టి పెట్టట్లేదని గనక చదివే యొక్క విధానమును బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సరే, గనక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మనం. గనక ఈ వాక్యము దేవుడు నరులైన వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి మరి వాక్యము. దేవుడు కనబడకూడదా? దేవుడు ఎవరితోటైనా మాట్లాడకూడదా? లేక ఎందుకు ఈ వాక్యము? గనక ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు మాట్లాడకూడదా? దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ మనుషులు సిద్ధంగా లేరు. దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మనుషులు సిద్ధంగా లేరు. దేవుడు కనబడదామన్నా మనుషులు చూడడానికి మనుషులు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ మనుషులు దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడడానికి కొన్ని సిద్ధపాట్లు, కొన్ని సిద్ధాంతాలు దేవుడు ఏర్పాటు చేసి వాటిని అనుసరించి జీవించవలనని దేవుడు చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క రోమా పత్రికను రాశారు. ఈ రోమా పత్రిక అంతా ఎవరి కొరకు రాశారు అంటే రోమీయులు. రోమీయుల్లో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు, రోమీయుల్లో ఉన్నటువంటి వ్యక్తిగత సంగతులు గనక ఎక్కువగా చూస్తే రోమీయులైనటువంటి వారు గనక మరి దేవునికి విరోధమైనటువంటి తలంపులు కలిగిన వారై ఉన్నారు. గనక ఈ రెండు విషయాల్లో దేవుడు చెప్పినటువంటి వాక్యమును బట్టి గనక శరీరానుసారమైనది ఏమిటి? శరీరానుసారమైనది ఏమిటి? అది లోకానుసారమైనది. శరీరానుసారమైనది ఏమిటి? లోకానుసారమైనది. గనక ఆత్మానుసారమైనది ఏమిటి? అది దేవునికి సంబంధించింది. ఆత్మానుసారమైనది అది దేవునికి సంబంధించింది. మనము శరీరానుసారముగా కొంతసేపు, ఆత్మానుసారముగా కొంతసేపు ఉండకూడదు. ఏం చేయాలా? శరీరానుసారముగా కొంతసేపు, ఆత్మానుసారముగా కొంతసేపు ఉండకూడదు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం, ఈ కొంత సమయము ఆత్మానుసారమైనది. తర్వాత బయటికి వెళితే ఈ ఆత్మానుసారమైన స్థితి ఏమైపోద్ది? పూర్తిగా మర్చిపోవటమే. గనుక ఏమొస్తుంది లోకములో? శరీరానుసారమైనవే జ్ఞాపకం వస్తాయి. గనక మనము దేవుని సన్నిధిలో ఉన్నా కానీ ఆత్మానుసారముగా ఉండాలి. లోకములోనికి వెళ్ళినా కానీ ఆత్మానుసారముగా ఉండాలి. గనక లోకములోనికి వెళ్తే శరీరానుసారముగా, దేవుడి దగ్గరికి వస్తే ఆత్మానుసారముగా ఉండటానికి వీలు లేదు. ఉండటానికి వీలు లేదు. ఉంటే ఏమొస్తుంది? ఇలాగ ఉంటే ఏమొస్తుంది మనం గ్రహించాలి. ఈ రోమా పత్రికలో రోమీయులైనటువంటి వారు విద్యావంతులు. ఎవరు? రోమీయులైనటువంటి వారు విద్యావంతులు. రెండవదిగా ధనవంతులు. విద్యావంతులు, ధనవంతులు. గనక ధనవంతులైనటువంటి వీరు, విద్యావంతులైనటువంటి వీరు ఇంకొకరు ఏమైనా చెబితే వినరు. ఇంకొకరు ఏమైనా చెబితే వినరు. ఇంకొకరు ఒకవేళ మంచి విషయాలు చెప్పినా వినరు. లేక మరి తమకి నచ్చని విషయాలు చెబితే వినరు. గనక వారికి నచ్చని విషయాలు, వారికి నచ్చినవి నచ్చకపోయినవి కాకుండా దేవునికి నచ్చినట్టుగా జీవించాలి. దేవుని వాక్యానుసారముగా జీవించాలి. ఇది ఎవరి సిద్ధాంతము? దేవుని సిద్ధాంతం. ఈ దేవుని సిద్ధాంతాన్ని ఈ రోమీయులైనటువంటి వారిలోనికి వచ్చి గనక
దేవుని సిద్ధాంతమును బట్టి మీరు జీవించాలి. దేవుని చిత్తాన్ని బట్టి మీరు జీవించాలి. దేవుని చిత్తానుసారముగా జీవించకపోతే బాగా ఉండదు, బాగా ఉండలేరు అని పౌలు గారు ఎక్కువగా ఈ గ్రంథములో ఎక్కువగా 2 విషయాలు, 1 శరీరానుసారమైనది, 2 ఆత్మానుసారమైన విషయములు బాగా వ్రాశారు. 3వదిగా ప్రార్థన చేయుట. ఈ ప్రార్థన చేసేటప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే మాకు శక్తి సరిపోవడం లేదు, ప్రార్థన చేయటానికి మాకు శక్తి సరిపోవడం లేదు అంటున్నారు. అలా శక్తి సరిపాదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, గనక వారు ప్రార్థన చేయడానికి వారి శక్తి కొలది ప్రయత్నాలు చేస్తే వారికి సపోర్ట్గా దేవుడు ఏం చేస్తాడంటే సపోర్ట్ చేస్తాడు. దేవుడు ప్రార్థన చేయడానికి వారు పూనుకుంటే వారికి దేవుడు ఏం చేస్తాడు? సపోర్ట్ చేస్తాడు. ఎలా సపోర్ట్ చేస్తాడు? 8వ అధ్యాయం 26వ వచనములో చూస్తాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు గనక మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు ప్రార్థన చేయటానికి మీకు సపోర్ట్గా, మీకు ఊతముగా, మీకు సహకారం అందించడానికి దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. దేవుడు మీ పక్షముగా ఉంటున్నాడు. గనక మీరు ప్రార్థన వచ్చినా రాకపోయినా మీరు ప్రార్థన మానొద్దు. చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ నేర్చుకోవడానికి ప్రయాసపడండి. గనక ఇలాంటి మంచి విషయాలు పౌలు గారు రోమీయులైనటువంటి వారికి రాశారు. గనక రోమీయుల్లో ఉన్నటువంటి ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ సంగతి? ఏంటి ఆ సంగతి అంటే 13వ అధ్యాయం 14వ వచనములో చదువుకున్నాం. మెట్టుకు, ఇక్కడ విషయాన్ని బాగా గ్రహించాలి. ఏమంటున్నాడు ఆయన? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఆ శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచించుకొనకుడి. చూడండి, శరీర విషయములో గనక శరీర విషయములో వీరు ఎక్కువ, ఇందాక ధనం ఉంది, విద్య ఉంది, దానితో పాటు వీరు వారికి కలిగి ఉన్నటువంటి యొక్క దేహాన్ని, శరీరాన్ని బాగా చూసుకునేవారు. కొంతమందికి మరి వారికి ఇష్టం ఉంటుంది కదా, బాగా మరి శరీరాన్ని చూసుకునేది వారు. అద్దం దగ్గరికి వెళ్ళారా? వాటర్ రాసుకున్నారా? అద్దము దగ్గరికి వెళ్ళకుండా వాటర్ ఎందుకు రాసుకోవట్లేదు? అద్దం దగ్గరికి వెళ్ళకుండా పౌడర్ చేతులు వేసుకుని ఇలా ఇస్తారా? నేను నా ముఖానికి ఇప్పుడు సబ్బే పెట్టలేదు. నాకు పౌడర్ రాసుకుంటే ఏం తెలుస్తుంది? తెలీదు. నేను రాసుకోవట్లే పౌడర్ కానీ సబ్బు కానీ. ఇప్పటికీ ముఖం కడిగినా, స్నానం చేసినా కానీ, ఇప్పటికి ముఖం కడిగినా కానీ సబ్బు అంటే పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ముఖం కడిగినప్పుడల్లా సబ్బు పెడుతున్నారు. ఎక్కడ బయటికి వెళ్ళాలంటే కాస్త రకరకాలైనటువంటి ఫేడ్స్ తీసుకొని ఏం చేస్తారు? ఈ చేతులు వేసుకొని ముందర ఆ చెంపకి ఈ చెంపకి 2 దెబ్బలకి రాసుకొని ఇది ఏమన్నా తేడాగా కనపడుతుందేమని అద్దం దగ్గరికి వెళ్ళి మరలా కొంచెం బాగా స్మెల్ వచ్చే పౌడర్ తీసుకొని చేతిలోకి వేసుకొని ఇలాగ కనుక్కొని ముఖానికి రాసుకున్నాం. గనక ముఖానికి రాసుకోవటం. శరీరేచ్ఛలు బాగా గ్రహించండి. శరీరేచ్ఛలు ఇలాగా శరీరేచ్ఛలను బట్టి, శరీర తత్వాన్ని బట్టి దేవుడి దగ్గరికి వస్తాయి. గనుక దేవుడు ఏం చేస్తాడు? వింటాడు వాళ్ళ ప్రార్థన? వింటాడా? వినడు. కాబట్టి వారు శరీర తత్వముల వైపుకి ఎక్కువగా చూసేవారై ఉన్నారు. కాబట్టి ఆ శరీర తత్వాల వైపుకి చూడకుండా మిమ్ములను అనగా మెట్టుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై
ఇప్పుడు ఇది కావాలి. యేసుక్రీస్తును ప్రభువుని ధరించుకొనడానికి ఈ వస్తువులు ఏమీ అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదు. యేసుక్రీస్తును ధరించుకొనడానికి ఏం కావాలి? దీన మనసు కావాలి, దీన మనసు కావాలి, తగ్గించుకోవడం కావాలి, తగ్గి ఉండటం కావాలి. గనక తగ్గి ఉండటం కావాలి. ఆ తగ్గియుండి తగ్గించుకొని పనిచేసే వారిని దేవుడు ఏం చేస్తాడు? వారిలో ఉన్నప్పుడు వారు క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉందరు. క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోవటం అంటే ఏంటి అని మనం చూస్తే, మనము ఈ దేహానికి శరీరానికి వస్త్రాలు ధరించుకోవాలి గనక ధరించుకోవాలి. ఈ యొక్క శరీరాన్ని వస్త్రాలు ధరించుకున్నట్లుగానే, వస్త్రములు ధరించుకుని దేహాన్ని కప్పివేసుకున్నట్లుగానే లోపల అంతరంగ హృదయాన్ని అంతటిని పరిపాలన చేస్తున్నటువంటి దేవుడు గనక ఆ అంతరంగాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేవుడు మనము క్రీస్తుని ధరించుకొనుట. ఎలా క్రీస్తుని ధరించుకొనగలం? వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా, ధ్యానముల ద్వారా. మనము ఏమి విన్నా కానీ అన్ని బహిరంగముగా బయటికే. క్రీస్తుని ధరించుకోవాలి. ప్రభు యేసు క్రీస్తును ధరించుకున్న వారైతే ఎలా ఉంటారు? ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారు ఎలా ఉంటారు? వారిలో ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. వారిలో ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. వారిలో ఇంకా ఏముంటుంది? దేవుని వెలుగు ఉంటుంది. గనక వారిలో ఇంకా ఏముంటుంది? దేవునికి సంబంధించినటువంటి మరి మహా గొప్ప లక్షణములు ఉంటాయి. గనక యెషయా గ్రంథము 60 అధ్యాయం 1 వచనము, నీకు వెలుగు వచ్చి ఉన్నది లేము, తేజరెల్లుము, యెహోవా మహిమ నీ ముందర ఉదయించెను అని ఉంటుంది. ఏముంటుంది? గనక ఏముంటుంది? నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. నీకేమొచ్చింది? వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము. గనక లెమ్ము అంటే ఎక్కడున్నాం మనము? అంధకారమైనటువంటి స్థితిలో. గనక అంధకారమైనటువంటి స్థితిలో నుండి లెమ్ము. నువ్వు లేచున్నావా? పడుకున్నావా? కూర్చొనున్నావా? అమ్మా, లేచునున్నారా? పడుకునున్నారా? కూర్చునున్నారా? కూర్చునున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గరికి వెలుగు వచ్చింది. వెలుగు వస్తే ఎవరు వచ్చినట్లు? దేవుడు వచ్చినట్లు. గనుక నీ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు నీవు ఎలాగుండాలి? లేచుకుని ఉండాలి. ఇంకా నువ్వు లెగు, నీకు వెలుగు వచ్చింది, నేను వచ్చాను, లెగు, నేను వచ్చాను నీ దగ్గరికి, లెగు అని ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగినటువంటి వారికి దేవుడు నీకు వెలుగు వచ్చినది లెమ్ము, గనక నీవు తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. అంటే దేవుడు సంపూర్ణముగా నిన్ను వాడుకుంటాడు. సంపూర్ణముగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. సంపూర్ణముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. సంపూర్ణముగా నిన్ను దేవుని యొక్క ఏర్పాటులోనికి నడిపించను. గనక మనము సగం అటు సగం ఇటు ఉంటే, సగం అక్కడ సగం ఎక్కడ ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. మనకు తెలుసు, వినడు. ఆయనను అలా ఉండకుండా సంపూర్ణముగా ఉండాలి. గనక మనము శరీరానుసారమైనటువంటి వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ రోమా పత్రికలో ఉన్నటువంటి వారి ఉద్దేశాలు ఏమై ఉన్నవి అంటే, ఎక్కువగా శరీరేచ్ఛలను అనుభవంలోనికి తెచ్చుకున్నవారు, శరీరేచ్ఛలను వారు ఎక్కువగా ఇష్టపడేవారు, శరీరేచ్ఛలను వారు ఎక్కువగా ఆశపడేవారు, శరీరేచ్ఛలను వారు ఎక్కువగా మరి తలంపులోనికి తెచ్చుకుని వాటిని అనుసరించేటువంటి వారు.
గనక అనుసరించేటువంటి వారు శరీర క్రియలు స్పష్టమై ఉన్నవని రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుదాము. కాబట్టి ఇప్పుడు ఒకరు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను దానిని దేవుడు చేసెను. ఆ శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఇప్పుడు ఈ శరీరానుసారమైనటువంటి క్రియలన్నీ కూడా పాప సంబంధమైనవి. శరీరాను క్రియలన్నీ కూడా వినాలి, పాప సంబంధమైనవి. ఈ శరీరాని క్రియలన్నీ కూడా పాప సంబంధమైనవి అయినందున వీటిని ఈ మానవులను ఏలుబడి చేస్తున్నటువంటి మానవులు ఈ లక్షణములు పాప లక్షణములు మానవులను అణిచివేస్తున్నవి. ఈ పాప సంబంధమైన క్రియల నుండి ఈ శరీర సంబంధమైన క్రియల నుండి విడిపించుటకు ధర్మశాస్త్రానికి శక్తి లేదు. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఒక బాండు లాంటిది. డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బు తీసుకునేటప్పుడు తీసుకున్న వారు తీసుకున్నామని ఇచ్చిన వారు ఇచ్చామని మధ్య ఒప్పందము గురించి ఒక బాండు రాసుకొని ఆ బాండ్లో కొన్ని అక్షరాలు లెక్కించి గనక మేము డబ్బులు ఇచ్చాం పలాని వారికి అంటానికి సాక్ష్యం ఏది? బాండు. పలాని వారు డబ్బులు తీసుకున్నారు అంటానికి సాక్ష్యం ఏది? ఈ బాండు. అలాగే పలాని వారు పాపం చేశారు అని చెప్పడానికి ఆధారం ఏంటి? ధర్మశాస్త్రం. పలానా మనుషుడు పాపం చేశాడు అనటానికి గనక ధర్మశాస్త్రము ఒక బాండ్ లాంటిది. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ప్రతి మనుషుడు చేసే పాపాలని భద్రపరిచేది. నేను పాపం చేయలేదు, నేనే పాపం చేయలేదు గనక నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరికి ఏ తప్పిదము చేయలేదు, నేను ఎవరిని దూషించలేదు, నేను ఎవరిని తిట్టలేదు, ఇలాంటి మాటలన్నీ సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడతారు చూసావా? అలాంటి వారు మాట్లాడి ఉన్నారు అని చెప్పడానికి ఒక బాండ్ లాంటిది. ఇది భద్రపరిచేది, మనుషుడి చేసే పాపాన్ని భద్రపరిచేది ధర్మశాస్త్రం. కానీ ఈ ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము చదవటం వలన పాపము పోదు, పాపము పోదు. గనక ఈ పాపము పోవాలి అంటే ఎవరు రావాలి? శరీరధారిగా. ఆ శరీరధారిగా దేవుని కుమారుడు రావాలి. ఆ శరీరేచ్ఛలను పాపేచ్ఛలను గనక ఆయన మీద వేసుకొని ఆయన శ్రమ పొంది మరణము పొంది ఆ శరీరేచ్ఛలను పాపేచ్ఛలను తీసుకెళ్ళి ఏం చేశాడంట? ఒక కుక్కకి తగిలించినట్లుగా, ఓ వస్తువు తగిలించినట్లుగా ఈ యొక్క పాపేచ్ఛలు శరీరేచ్ఛలను తీసుకెళ్ళి ఆ సిలువ అనే మ్రాని మీద తగిలించి వేసి దిగివచ్చి వేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు పాపేచ్ఛలు కానీ శరీరేచ్ఛలు కానీ మనుషుల మీద లేవు, అవి దేవుడు తీసివేశాడు, తొలగించి వేశాడు అని చెప్పడానికి ఈ రోమీలో ఉన్నటువంటి ఈ శారీరకమైనటువంటి క్రియలను బాగా ఎత్తి చూపించవలసి వచ్చింది. కొన్నిసార్లు గనక మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఉంటుంది. ఇంకొకరు వచ్చి నీ ప్రవర్తన బాగోలేదని చెబితే ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ మాటలు బాగోలేవంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ నడక బాగోలేదంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ మాటలు బాగోలేవు, నీ బ్రతుకు బాగోలేదు, నీ నడక బాగోలేదంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. గనక
ఈ పాప ఏచ్ఛలను, శరీరేచ్ఛలను ఇవి ప్రభు తీసివేశాడు గనక, ఇవి మన మీద లేవు గనక ఇప్పుడు మనము ఆత్మానుసారులమే. ఇప్పుడు 9వ వచనం, 5వ వచనం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం. చాలండి, మళ్ళీ చదువుదాం. కాబట్టి శరీరానుసారమైన మనసు ఏమయ్యింది? మరణము. ఎఫెసీ పత్రికలో ఈ పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ, మనమందరం పడుకుని ఉన్నాం, మీరందరూ పడుకుని ఉన్నారు గనక పడుకున్న వారిని ఏం చేశాడు ఆయన? లేపాడు. పడుకున్న వారిని ఏం చేశాడు ఆయన? లేపాడు. ఎలా లేపాడు? ఎలా లేపాడు? ఆయన శిలువ మరణము ద్వారా మనల్ని పడుకున్న వారిని గనక మీరు నిద్ర మొత్తలారా, పాపములో ఉన్న వారులారా అని దేవుడు వారిని మేలుకొలిపినట్లుగా, లేపినట్లుగా చూస్తున్నాం. ఇంకా చాలామంది శరీర విషయంలో నిద్రించేవారుగానే, మత్తులుగానే, శరీరేచ్ఛలను బట్టి మత్తులుగానే ఉన్నటువంటి వారై ఉన్నారు. గనక శరీరానుసారమైన స్థితి ఎలాంటిదంటే, ఎలాంటిది? మరణము. గనక శరీరానుసారమైన స్థితి మరణము గనక దానికి ఎప్పటికీ ఆకలి తీరదు, దానికి ఎప్పటికీ జయము రాదు. గనక దానికి ఎప్పటికీ కూడా సంవత్సరాలు మరి ఏండ్లు గడిచినా కానీ మరణానికి ఏమి కలగట్లేదు, తృప్తి లేదు. అది పాపేచ్ఛ, అది శరీరేచ్ఛ, అది శరీరానుసారమైనవి. ఈ వీటన్నిటి నుండి ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు తీసివేసి, తొలగించి వేసి మానవులైన వారికి స్వేచ్ఛనిచ్చాడు అని చెప్తున్నాడు. 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు ఏమై ఉంది? జీవము. ఆత్మానుసారమైన మనసు ఏమై ఉంది? జీవమై ఉంది. అది శరీరములో ఉంది గనక ఆ జీవము ఎలాంటిదంటే ఆరోగ్యకరమైనది. ఆ జీవం ఎలాంటిదంటే శక్తికరమైనది. ఆ జీవం ఎలాంటిదంటే గనక ఏ మనుషుడు కూడా దానిని మరి మార్చలేనటువంటి గొప్ప అంతస్తు కలిగినటువంటి స్థితి కలిగినది. గనక ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము కలిగింది. గనక ఈ జీవము కలిగిన మనసే దేవుడు మనిషికి ఇచ్చి వేశాడు. గనక ఆ జీవమును సమాధానమనై ఉన్నది. గనక రెండు ఏమై ఉన్నది? రెండవది సమాధానమనై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటే జీవము కలిగి ఉంటావు, సమాధానము కలిగి ఉంటావు. గనక నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బైబిల్ చదువుతున్నావు, వాక్యము చదువుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. ఆత్మానుసారమైన మనసు నీకుందా? అమ్మ ఉందా? 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 నా వైపు చూడాలి మీరు. ఆత్మానుసారమైన మనసు ఉందా? ఉందా? మరి ఎందుకండి వాక్యం చదవటం ఎందుకు? దేవుడి దగ్గరికి రావడం ఎందుకు? దేవుడి దగ్గర రావడం ఎందుకు? ఈ ఆత్మానుసారమైన జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, కాపాడుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నాం. మరి అది లేనప్పుడు ఇంకెందుకు చెప్పండి వాక్యము? చదివినా కానీ వ్యర్థమే, చదివినా కానీ ఏమి లేదు. ఇక సగం పర్సెంట్ ఇక శరీరానుసారం, సగం అంటే 99% శరీరానుసారమే. 1 గంట దేవుడి దగ్గర ఉంటే మిగతా 23 గంటలు ఎక్కడ? లోకంలోనే. కాబట్టి అదంతా శరీరానుసారమే, అదంతా లోకానుసారమే. వాటి ద్వారా ఫలితము లేదు, వాటి ద్వారా మంచి లేదని దేవుడు చెబుతున్నాడు. మరి ముందర వచనము చూస్తే, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. ఇప్పుడు చెప్పండి, మన అందరము అంటే శరీరానుసారమైగా ఉండి దేవునికి విరోధంగా ఉంటున్నామా? ఆత్మానుసారంగా ఉండి దేవునిలో కలిసి ఉంటున్నాం. ఎవడు కలిసి ఉంటున్నాం? ఎలాగుంటున్నాం? అటు ఇటుగా ఉంటే ఫలింపరు, అటు ఇటుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒకటే, వాక్యం ఒకటే. కాబట్టి ఒకే మార్గమనే నడాలి. 2 మార్గాలు అంటే నడుస్తానంటే దేవుడు ఎలా నడిపిస్తాడు?
ఎవడన్నా 2 సముద్రంలో వెళ్ళేటప్పుడు 2 పడవల్లో అదుక్కాలు ఇటుక్కాలు వేస్తాడా? శరీరానుసారమైన తత్వము, ఈ ఆత్మానుసారమైనటువంటి మనసు, 2 మనసులు కలిగి ఉంటే ఈ 2 పడవల్లో కాలు వేస్తే 2 కదిలిపోయినప్పుడు జారి నీళ్ళలో పడిన జీవితం ఎలా ఉంటుంది? మునిగిపోవటమే. జీవితం కూడా అలాగే ఉంటుంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మరి శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధము. చాలా స్పష్టంగా రాశారు చూడండి పౌలు గారు. గనక శరీరానుసారమైన విషయము గనక మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. ఎందుకు లోబడుతుంది? వాక్యాన్ని చదువుతున్నా లోబడుతున్నామా? చెప్పండి. వాక్యాన్ని చదువుతున్నా లోబడుతున్నామా? ప్రార్థన చేస్తున్నాం లోబడుతున్నామా? గనక దేవుని దగ్గరికి వస్తున్నాం లోబడుతున్నామా? ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు రోమీయులకు బాగా స్పష్టంగా తెలియజేశారు. గనక ఈ విషయాలన్నీ ఉన్న ధర్మశాస్త్రమునికి లోబడక, దేవునికి లోబడక, మంచితనానికి లోబడక, చెడుతనాన్ని మరి అలవాటు చేసుకున్నట గనక ఇది దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టము లేనటువంటి సంగతి. గనక దేవునికి ఇష్టం ఏంటి? ఆత్మానుసారమైన విషయము దేవునికి ఇష్టం. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దాని ద్వారా మనుషునికి ఫలింపు ఉంది, దాని ద్వారా మనుషునికి ఆరోగ్యం ఉంది, దాని ద్వారా మనుషునికి సంతోషం ఉంది, దాని ద్వారా మనుషునికి ఇంకేముంది? పరలోక సంబంధమైనటువంటి దీవెనలు కూడా ఉన్నవి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. గలతీ పత్రిక ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఇక్కడ చూడండి. గనక మరి 8వ వచనములో చూస్తే చాలా చక్కగా ఎలాగనగా, బాగా చూడండి, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. గనక అంటే ఏమి విత్తుతున్నాడు? శరీరానుసారమైనవి, క్షయమైపోయేవి, వాటిని పట్టుకుని వాటిని ఫలింపు చేయంటే అవి ఎలా ఫలిస్తుంది? ఫలించదు. ఫలించడానికి అవకాశం లేదు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, శరీర తలంపులను బట్టి విత్తువాడు, శరీర తలంపులను బట్టి పనిచేయవాడు, వాక్యాన్ని దగ్గర పెట్టుకున్న, వాక్యాన్ని బైబిల్ మోసిన, వాక్యాన్ని చదువుతున్న గనక శరీరానుసారమును బట్టి నడుచుకున్నవాడు, శరీరానుసారమును బట్టి విత్తువాడు, భూమిని దున్నువాడు. గనక వానికేమి రాదు. తన శరీరము నుండియే క్షయమైపోయేటువంటివి వస్తాయి. గనక స్థిరమైనవి రావు, క్షయమైపోయేవి, నశించేవి, నాశనమైపోయేవి అవే వస్తాయి. వాటి ద్వారా మనిషికి ఏమండి ఉపయోగము? వాటి ద్వారా మనిషికి ఏం ఉపయోగం వచ్చింది? ఏం ఉపయోగము లేదు. గనక వాటి ద్వారా ఉపయోగము లేదు, ఫలింపు లేదు. గనక అవి క్షయమైపోతున్నవి. మనిషి జీవితము స్థిరమైనదిగా, మనిషి జీవితము గనక చాలా మరి ఉన్నతమైనదిగా అది కొనసాగాలి అంటే క్షయమైన పంట కోయును. ఎవరైతే శరీరానుసారముగా, లోకానుసారముగా మాట్లాడుదురో, లోకానుసారముగా మరి తలంచుదురో, దేవునిలో ఉండి అవి వారి లోకానుసారమైనటువంటి మాటల వలె వారి ఫలితములు కూడా ఎలాగుంటవి? క్షయమైపోయినటువంటి ఆ పంట, స్థిరము లేనటువంటి గింజలు, స్థిరము లేనటువంటి పంట ఉండినట్లుగానే ఉండును. రెండవదిగా చూస్తే ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి విత్తువాడు అనగా దేవుని మీద ఆధారపడి పనిచేయవాడు, దేవుని మీద ఆధారపడి చేను శుభ్రం చేసేవాడు, దేవుని మీద ఆధారపడి గనక విత్తనములు విత్తువాడు, దేవుని మీద ఆధారపడి గనక మరి ప్రార్థన చేసి విత్తనములు ఇచ్చేవాడు, ప్రార్థన చేసి మరి ఆ గింజలను దీవించమని ఇచ్చేవాడు. గనక నీతిమంతుడైతే ఏం చేస్తాడు తెలుసా అండి? నీతిమంతుడైతే ఏం చేస్తాడు తెలుసా?
అప్పు ఇచ్చేవాడికి అప్పు ఇచ్చే అలవాటు ఉంటే 2-3 రోజులు బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు? పోనీ మీరే ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? 3 రోజులు ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? ఈ 3 రోజులు ఇంట్లో పెట్టుకుని డబ్బులు దగ్గర పెట్టుకొని నేను ఫలానా వాడికి వడ్డీకి ఇస్తున్నాను, వాడు ఇస్తాడో లేదని ఆ నమ్మకంతో అపనమ్మకంతో కొంత ఈ డబ్బుని దేవుడి దగ్గర పెట్టి తన దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. గనక ఇది అవునో కాదో ఎస్ఆర్నో అని దేవుడి దగ్గర తెలుసుకోవడానికి ఈ డబ్బులు తెచ్చిపెట్టుకొని పోనీ ప్రార్థన చేసి ఇవ్వడానికి బుద్ధి పుడితే ఇస్తే ఒకవేళ ఏదైనా ఒక ఆమె తీసుకుని ఇచ్చాడు అనుకుందాం, సరే అది శరీరానుసారమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? మీ ధనాన్ని లోకములో భద్రపరుచుకోవద్దు, దొంగలు వస్తారు, ఏం చేస్తారు? దొంగలించేస్తారు. ఇంకా ఎక్కువ దాచుకుంటే ఏమైపోద్ది? కాగితాలన్నీ కూడా తుప్పుపట్టిపోతాయి, కాగితాలన్నీ కూడా ఏమైపోయి చెదపట్టిపోతాయి. గనక ఇది శరీరానుసారమైనటువంటి తలంపులు చెదపట్టించుకునే విషయాలే, గనక శుభ్రం చేసుకునే విషయాలేం కాదు. ఆత్మను బట్టి విత్తువాడైతే ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయిను. ఇది స్థిరమైంది, ఇది స్థిరమైనది. గనక ఒకసారి పంటిన పంట ఇత్తనములు కొన్ని శుభ్రం చేసి, కొన్ని ఆరబెట్టి, కొన్ని ఎండబెట్టి గనక జాగ్రత్తగా చేస్తే ఆ మంచి గింజలు మరలా వచ్చే పంట కూడా ఏం చేస్తాయి? వచ్చే పంట కూడా ఏం చేస్తాయి? ఫలింపుడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆత్మను బట్టి విత్తువాడు అనగా ఈ మంచి గింజలు ఎలాగున ఫలింపులోనికి వస్తాయో ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంట కోయను. ఇప్పుడు మనం ఎటు తిరిగినా ఏం కోసినా ఎలా చేసినా కానీ నిత్య జీవం అనే పంట మనకు దొరకాలి. ఆ పంట మనం కొయ్యాలి. ఊరికనే ఎలా దొరుకుతుంది? ఊరికనే ఇంకొకటి ఎవరన్నా చేను పంట వేస్తే దాంట్లో పోయి కోసుకుంటే ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడు. కాబట్టి ఎవరి కష్టార్జితమును బట్టి వారు కష్టపడితే ఆ కష్టపడే ఫలితాన్ని బట్టి అది వారికి అందిస్తాడు. గనక అది శరీరానుసారమైనది అయితే అది ఎంత కష్టపడినా కానీ అక్కడే అలాగే ఉంటుంది, వృద్ధి కాదు. ఆత్మానుసారమైనది అయితే అది 2 విధాలుగా పనిచేస్తుంది. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు, తదుపరి ఉన్నవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించు. గనక శరీరానుసారమైన వాటి వెనకాల పడితే అవి ఎప్పుడూ కూడా మనిషికి దొరికిన కానీ అవి స్థిరమైనవి కావు. ఆత్మానుసారమైనవి వాటిని వెతికితే గనక అవి దొరికితే, అవి ఎక్కడ దొరుకుతాయి? దేవుడి దగ్గరే దొరుకుతాయి. అవి దొరికిన తర్వాత అవి స్థిరమైనవి, నీ వాడుకోవటమే కాకుండా నీ బిడ్డలకు పనిచేస్తాయి. ఏం చేస్తాయి? నీ బిడ్డలకు పనిచేస్తాయి, నీ తర్వాత వచ్చే వారికి పనిచేస్తాయి. గనక నీ తర్వాత వచ్చే వారికి అది పనిచేస్తుంది. అది ఆత్మానుసారమైనది, అది వృద్ధి పొందేది, గనక అది వృద్ధిలోనికి నడిపించేది. శరీరానుసారముగా ఉన్నామనుకో, నీ ఇంట్లో నువ్వు ఒక్కడవే, నీ ఇంట్లో నువ్వు ఒకతే, అంతే, అలాగే ఉండిపోతావు. ఆత్మానుసారమైన స్థితి అయితేను ఇంటి వారందరూ ఫలించడానికి పనిచేస్తుంది, శరీరానికి ఆరోగ్యము పనిచేస్తుంది. గనక చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ లక్షణాలు ఏవి ఈ యొక్క రోమీలైనటువంటి వారిలో కనబడట్లేదు అని పౌలు గారు స్పష్టం చేశారు. గనక మనం కూడా పోల్చుకోవాలి. ఏం చేయాలా? మనం కూడా పోల్చుకోవాలి. మనం వారిలాగా ఉన్నామా? మనము వారిలా కాకుండా దేవునిలాగా ఆత్మానుసారమైన స్థితి కలిగిన వారుగా ఉంటున్నామా? అది స్థిరమైంది. గనక అది స్థిరమైంది. మీ ఆస్తులు ఏమైనా ఉంటే మీ బిడ్డలకు అందరికీ సరిసమానమా? ఎవరికైనా ఒకటికే పంపిస్తారా? పంచిపెడతారు? చెప్పండి, పంచిపెడతారా? అందరికీ సమానమే. రక్షణ మీకే సొంతమా, మీ బిడ్డలకు కూడా సొంతమా? మాట అంటలేదు కదండి, మా మీద ఏమి లేదండి, భారం అంతా ఆయనే. ఎలా చూడండి, ఖచ్చితమైన మాట. కాబట్టి మాట అంటలేదు. గనక ఇది అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో మారుతారు, ఎప్పుడో వస్తారు, ఎప్పుడో మారుతారు. అంటే
ఆత్మానుసారమైన స్థితిలోనికి దాటిని మీకే ఇలాగ అనిపిస్తాము పూర్తిగా. ఆ అనుభవంలోనికి వచ్చినటువంటి వారి విషయాల్లోనికి వస్తే గనక సగమేమో లోకానుసారముగా శరీరానుసారముగా, సగమేమో ఆత్మానుసారముగా. గనక అంటించింది అంటలాగానే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అంటించింది అంటింపులాగానే ఉంటుంది. లోపల నుంచి వచ్చింది అయితే అది అంటుకున్నది కాదు కాబట్టి జాగ్రత్తగా బాగా స్టడీగానే ఉంటుంది. మనం వెళ్ళి అంటించిన తర్వాత వారికి వెళ్ళి మీరు అంటించి దేవుడిని నమ్ముకోండి, ప్రార్థన చేయకండి, చాలాసార్లు చెప్తున్నాను, చాలాసార్లు వింటున్నాను గనక చాలాసార్లు చెప్తున్నాను, మారండి మారండి మారండి. అది నిజం చెప్పాలంటే ఎవరు మారాలి చెప్పండి? ప్రార్థన ఇప్పుడు చేసుకుంటున్న వారు మారాలా, అక్కడ ప్రార్థన చేయని వాళ్ళు మారాలి? ఎవరు మారాలి చెప్పండి? మనం ఆల్రెడీ మారాము కాబట్టి ఈ మనం మార్పు విషయంలో ఆత్మానుసారమైనటువంటి మార్పు కలిగి అలాగున్నాం అనుకోండి, అది జీవం కలిగింది. ఎంత బాగుంటుందో తెలుసా? ఆ జీవం కలిగిన మార్గం ఎంత బాగుంటుందో తెలుసా? ఏ మనుషుడు కూడా అంత సంతోషాన్ని ఇవ్వలేరు, ఎవరు కూడా అంత ఆనందాన్ని ఇవ్వలేరు, అంత శక్తిని ఎవరు కూడా ఇవ్వలేరు. ఒక దేవుని బట్టి, ఆత్మానుసారమైన తలంపులను బట్టి అంత సంతోషము, అంత ఆరోగ్యము, అంత బలము దేవుడు ఒకడే ఇచ్చేవాడు. గనక దేవుడు ఒకడే ఇచ్చేవాడు. ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు వృద్ధి చేసేవాడై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎవరికి అప్పగిస్తారంటండి? ఎవరికి అప్పగిస్తారు? ఈ 5వ వచనములో బాగా చూడండి. యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. గనక చూసిన రోజులు చూస్తాడు. గనక చాలాసార్లు అంటాం చూడు, మన ఇంట్లో కానీ మనకు నచ్చని వారు ఉంటే ఏం చేసింది చెప్పండి? మనకు నచ్చని వారు ఎవరైనా ఇంట్లో వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏమంటారు? వీడు ఇక్కడ తగులట్టాడు, వీడు తగులట్టాడు, వీడు ఎప్పుడు తొలుగుతాడా, లేక వీడు ఎప్పుడు గనక వీడి నుంచి ఎప్పుడు విరుగుడు కలుగుద్దా? రకరకాలైనటువంటి తలంపులు మనిషిలోనికి వస్తాయి. గనక ఎవరికి ఇష్టము లేనివి నీకు ఇష్టం లేకపోతే సరిపోద్దా? గనక అదేదో దేవుడు తీర్చాలి. అందుకే దేవుడు ఆ దినమునందు చూస్తాడు, చివరి వరకు చూస్తాడు. ఆత్మానుసారముగా ఎన్ని దినాలు బ్రతుకుతారో, శరీరానుసారముగా ఎన్ని దినాలు మరి లోకములో ఉంటారో చివరి వరకు చూస్తారు. గనక వారిని చివరికి ఎవరికి అప్పగిస్తారంటండి? సాతానుడికి. పౌలు గారు గనక ఖండితమైనటువంటి మరి సంగతి తెలియచేస్తూ గనక ఇలాగున్నటువంటి వారిని సాతాను వశమునకు అప్పగిస్తారు. గనక ఈ శరీరానుసారమైనది ఈ సాతానుగాడి శరీర లక్షణములే. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏమంటున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయములో ప్రభువుని వాడు శోధిస్తూ గనక ప్రభువుని వాడు శోధిస్తూ అంటున్నాడు ఏమని? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ యేసు ప్రభు వారు శరీరాధారి వచ్చాడు. గనక శరీరాధారి అయినందున ప్రభువును
శరీరానుసారమైన స్థితిలో ఉన్నందుకు ఈ అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. శరీర రూపంలో కనబడుతున్నాడు కాబట్టి, గనక ఈయన మనిషి కుమారుడిగా వచ్చాడు కాబట్టి, ఈయన మనుషులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి, ఆయన ఆ యొక్క రక్షణ కార్యక్రమాన్ని చేస్తే మనుషులకు రక్షణ వస్తుందని, గనక శరీర ఆత్మీయ జీవితాలకు మేలు కలుగుద్దని ఈ సాతానుడు శరీరధారిగా వచ్చిన ప్రభువుని ఏం చేస్తున్నాడు? శోధిస్తాడు. గనక ప్రభువుని శోధించడానికి వచ్చి ఏమంటున్నాడు అనగా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఇప్పుడు ఈ సాతానుడు శోధిస్తూ ప్రభువును గనక 40 దినాలు ఉపవాస దీక్షలో ఉండి ఆ పాప శరీర సంబంధమైన ఏచ్ఛలన్నిటినీ కూడా జయించడానికి శరీరధారి వచ్చాడు కాబట్టి శరీరానికి శిక్ష విధించడానికి ఆయన ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరవుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఈ సాతానుడు వచ్చి ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే, వాడు దేవుని కుమారుడు అని అన్నా దేవుని కుమారుడే, ఆయన అనకపోయినా దేవుని కుమారుడే. గనక నీవు దేవుని కుమారుడవైతే ఈ ఆకలి ఎందుకు నీకు? ఈ బాధ ఎందుకు నీకు? ఈ శ్రమ ఎందుకు నీకు? ఈ ఆకలి బాధ ఎందుకు? నీవు గనక మాట్లాడితే ఈ రాళ్ళు ఏమైపోతాయి? రొట్టెలైపోతాయి. ఆకలి చేత నువ్వు ఎందుకు బాధపడతావు? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినేయకూడదా? ఆకలి బాధ తగ్గుద్ది, శరీర బలహీనత తగ్గుద్ది, గనక నీకు బలం వస్తుంది అని యేసు ప్రభువునే శోధించినటువంటి సాతానుడు గనక యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిని కూడా శోధిస్తాడు. నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నీవు దేవుని బిడ్డను అంటున్నావు కదా, నీవు దేవుని కుమార్తెను అంటున్నావు కదా, గనక నీకు శ్రమలు తప్పుతున్నాయా? నీవు ప్రార్థనకి వెళ్తున్నావు, నీకు శ్రమ తప్పుతుందా? గనక ఇలాగున శ్రమకరమైనటువంటి శోధనలతో శరీర సంబంధమైనటువంటి బలహీనతలను చూపిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని కోల్పోయేటట్లుగా చేస్తాడు. నేటి దినాల్లో అదే జరుగుతూ ఉంది. నేటి దినాల్లో ప్రతి విశ్వాసులు కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. గనక ఇవే జరుగుతూ ఉన్నాయి. ప్రభువు వాడు చూపించినటువంటి, వాడు చెప్పినటువంటి వాటికి దేనికి కూడా ఏం చేయలేదు? సమ్మతించలేదు. గనక వాడు నాకు సాష్టాంగపడు అన్నాడు, పడలేదు. ఆకలి తీర్చుకో అన్నాడు, రొట్టెలు రాళ్ళుగా మార్చుకోమన్నాడు, ఈ బాధ ఎందుకు నీకు అంటున్నాడు. గనక వాటికి తావు ఇవ్వలేదు ప్రభు, వాటికి ఆ మాటని లక్ష్య పెట్టలేదు. విశ్వాసులైనటువంటి వారు కూడా ప్రభు మాటను ఆధారము చేసుకొని, ప్రభు ఆత్మను ఆధారము చేసుకొని, ప్రభు పక్షంగా ఉండి ఈ శరీరేచ్ఛలను ఏం చేయాలి? జయించాలి. శరీరేచ్ఛలను జయించాలి. గనక శరీర క్రియలను ఓడించాలి. అందుకు యేసు ప్రభువు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, మనకి బలాన్ని, శక్తిని ఇవ్వటానికి ఆత్మనిచ్చాడు. ఇంకా మనకి తన శరీర రక్తాన్ని గనక మనకేమిచ్చాడు? పాప రోగాన్ని పోగొట్టడానికి, పాప లక్షణములు పోవటానికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని మనకి అనుగ్రహించాడు. గనక మనం ఈ ఆత్మ సంబంధమైన వాటిని అనుసరించాలి. కష్టం వచ్చింది, శరీరానుసార వైపుకి చూడకూడదు, దేవుని వైపుకే చూడాలి. శ్రమ వచ్చింది, లోకం వైపుకి, లోక ప్రజల వైపుకి చూడకూడదు, దేవుని వైపుకే చూడాలి. అలా చూడండి అని ఈ రోమీలైన వారికి చెప్తున్న మాట మనకు కూడా వర్తిస్తుంది.
మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా దేవుని వైపుకే చూడాలి, లోకం వైపుకి చూడకూడదు, శరీరేచ్ఛల వైపుకి చూడకూడదు. గనక శరీరేచ్ఛలు ఏలాకాలంగా మాట్లాడితే కూడా శరీరేచ్ఛలే. ఏలాకాలంగా మాట్లాడిన అలవాటు పూర్వకంగా ఏమవుతాయి? అవి ఇంకొక మనిషిని బాధపరుస్తాయి. అది మాట్లాడే మాట ఏలాకాలంగానే ఉండొచ్చును, కానీ ఎదుటివారు ఆత్మీయముగా ఉన్నప్పుడు, యువతల వ్యక్తి శరీరానుసారముగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో బాధ కలుగుద్ది. గనక అది బాగా ఏదో తెలిసిన వారు కదా అని మాట్లాడటం కాదు. తెలిసిన వారైనా తెలియని వారైనా కానీ ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. గనక అలా మాట్లాడటం వలన మరి జాగ్రత్తగా కాపాడుకొనగలం. అలా మాట్లాడకపోతే పుసుకుని అనేసానంటే పుసుకుని ఎలాగంటావు? పుసుకుని అంటాను, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎందుకు పుసుకుని అంటావు? 60-70 సంవత్సరాలు వచ్చినాయి కదా, పుసుకుని అంటానంటే ఎలా కుదురుతుంది? అలాగ నా దగ్గరికి తీసుకొచ్చి పౌలు గారు అలా చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పాడు? నీకు వయసు ఉంది కదా, నీకు జ్ఞానం ఉంది కదా, ఎప్పుడేం మాట్లాడో తెలియదా? గనక తన వారిని ఒకలాగా ఎదుటి వారిని ఒకలాగా మాట్లాడే స్వభావం కలిగింది. ఈ రోమా పత్రికలో ఉన్న వారి లక్షణాలు అవి ఉండటం వలన చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, చాలా విషయం ఉంది, అది విడిచిపెడదాం. రెండవది పాపేచ్ఛలు. రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. పాపేచ్ఛలు ఏమంటాయి అంటండి? పాపేచ్ఛలు ఎలా అనగా మనము శరీర సంబంధులమై మరణార్థమైన ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇంకా 2-3 అంశాలు మిగిలిపోయినవి, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వచనములో పాపేచ్ఛలు ఎక్కడున్నాయి? పాపేచ్ఛలు ఎక్కడున్నాయి? శరీరానికి అవయవాలు ఉన్నాయా? చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? ఈ కళ్ళుతో పాటు శరీరంతో పాటు నరనారాలతో పాటు రక్తముతో పాటు కండరాలతో పాటు ఈ శరీర భాగములన్నింటిలో కూడా ఏమున్నాయి? పాపేచ్ఛలు ఉన్నాయి, పాప లక్షణములు ఉన్నాయి. అదేంటండి? గనక శరీరములో పాపేచ్ఛలు ఉండటం ఏంటి? ఎక్కడ పాపేచ్ఛలు? గనక ఈ పాపేచ్ఛలు చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా పాపేచ్ఛలే. నేను పరిశుద్ధుడని చెప్పుకునేవాడు ఎవడు లేడు. ఉన్నారు. వారెవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులైనటువంటి వారు. వారిలో పాపేచ్ఛలు ఉన్నా దేవుడు నా పాపాన్ని కడిగివేశాడు, తీసివేశాడు, తన రక్తాన్ని చిందించాడు అని వారు గనక నేను పాపం లేనివాడిని అని చెప్పుకోగలరు. అది నిజాయితీ కలిగి జీవిస్తే. గనక ఈ పాపేచ్ఛలు శరీరం అంతా కూడా దాపరించి ఉన్నాయి. బాగా గుర్తించుకోవాలి. గనక కొంచెం పాపం ఉంటే, ఆవగింజంత పాపం ఉంటే ఏమవుతుందంట? ఇంత పెద్ద మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది, పడగొట్టి వేస్తుంది. ఇంత పెద్ద మనిషికి ఆవగింజంత పాపము ఎంత పని చేస్తుంది? ఈ పరిశుద్ధతలో నడవకుండా, ఈ పరిశుద్ధతలో లేకుండా గనక ఒక చిన్న మందు బిళ్ళ టాబ్లెట్ చేసుకుంటే అది లోపల కరిగిపోయి శరీరం అంతటికీ కూడా దాపరిస్తుంది, బలమిస్తుంది. ఈ పాపము కూడా ఇలాగ ఈ పాపేచ్ఛ అనే చిన్న లక్షణము కూడా ఏం చేస్తుంది? వారిని బాధించడమే కాక వారిని వెనకాల వారిని కూడా బాధ పెట్టడానికి దారితీస్తుంది. వారి వెనకాల వారిని కూడా శ్రమలో పడేయటానికి దారితీస్తుంది. వారి వెనకాల వారు కూడా అలాంటి ఇబ్బందులు పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాపేచ్ఛలు చాలా భయంకరమైనవి.
ఈ పాపేచ్ఛలు శరీరముల అవయవాలు అన్నింటిలో ఎలాగున్నాయి, ఎందుకున్నాయి, ఇప్పటికి కూడా ఇంకా పాపేచ్ఛలు ఉన్నాయా అనే సంగతిని బాగా మరి గ్రహించాలి. గనక వచ్చే వారం తెలుసుకుందాం. దేవుని వాగ్దానమును బట్టి ఈ శరీరేచ్ఛలు ఉండకూడదు, ఉంటే దేవుడికి దూరం అయిపోతాం. ఈ శరీరేచ్ఛలు ఉంటే దేవునికి దగ్గర అవ్వవు. పాపం చేయడానికి దగ్గర అవుతాం, లోకానికి దగ్గర అవుతాం, శత్రువు అయిపోతావు దేవునికి. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి శరీరేచ్ఛలు ఉండకూడదు, పాపేచ్ఛ. కాబట్టి అది భయంకరమైనది. దాన్ని తొలగించుకోవటం ఎలాగో, దాన్ని తీసివేసుకోవటం ఎలాగో యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం ఎప్పటికప్పుడే పాపాలు చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెడితే తప్పుకుంటే విడిచిపెట్టగలం. విడిచిపెట్టకపోతేను అవి వారిలోనే ఉంటాయి. కాబట్టి ఇది గ్రహింపులోనికి తెచ్చుకొని పాపేచ్ఛ నాలో ఉందా లేదా అని గుర్తు చేసుకోవడానికి ప్రార్థన చేసి కనిపెట్టండి దేవుడు చెబుతాడు. అటు ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దేవాని వాగ్దానమును బట్టి విన్నటువంటి వాక్యములు హృదయములో భద్రపరుచుకొని హృదయములో ధ్యానము చేసుకొని దేవా శరీరానుసారమైన తలంపులు ఎంత హానికరమైనవో, ఎంత భయంకరమైనవో దేవా, ఎంత బాధాకరమైనవి. మాట్లాడడానికి సులువుగానే ఉన్నవి, మాట్లాడడానికి సులువుగానే కనిపిస్తున్నాయి, కానీ వాటి ప్రభావం చాలా భారమైనది. కుటుంబానికి భారము, మాట్లాడే వారికి భారము, దేవా బిడ్డలందరికీ భారము, తోటి వారికి భారము, క్రైస్తవ సంఘమునకు భారము, దేవా మారేవారికి భారము, వినేవారికి భారము, అందరికీ కూడా శరీరానుసారమైన మనసు భారముగానే ఉంటూ ఉంది. ఈ భారమైన బ్రతుకు నేను బ్రతకను ప్రభు అని తీర్మానము చేసుకోనండి. ఈ భారమైన బ్రతుకు నేను తీర్మానము చేసుకుంటున్నానయ్యా. నాకు ఇలాంటి బ్రతుకొద్దు, నాకు ఇలాంటి జీవితం వద్దు. దేవ ఆత్మానుసారమైన జీవితం నాకు కావాలి. నేను అదే కోరుకుంటున్నాను. కోరుకుంటున్నట్లయితే ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరిలో ముద్రించి భద్రపరిచి ఈ వాక్యానుసారముగా దేవ వాక్యానుసారముగా సరిచేసుకొని సరిచూసుకొని జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని వినువారెల్లరికీ తండ్రి దీవెన దయచేయమని యేసు స్వామి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.